తిరుమలకి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగేటటువంటి వైకుంఠ ఏకాదశి, ఆ తర్వాత 10 రోజుల పాటు వేడుకలకు సంబంధించి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళ కోసం కింద ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లలో జరిగినటువంటి ఆ కౌంటర్ల సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో ఏదైతే 6 చనిపోయినటువంటి ఘటన నేపథ్యంలో దీని మీద ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానంది, అంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేస్తానంది, అదే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానంది. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ ఏమని ఇంకొక పక్కన బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సాధారణంగా సిట్టింగ్ జడ్జిలను ఇందులో ఇవ్వట్లేదు హైకోర్టు, బట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే రిటైర్ అయినటువంటి న్యాయమూర్తితో చేస్తారు. మరోవైపు పోలీసులు దర్యాప్తు నడుస్తుంటుంది. అయితే ఇదే సందర్భంలో హైకోర్టులో దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. 20 మందిని పార్టీలుగా చేరుస్తూ వాళ్ళందరినీ ఇందులో ఈ వ్యవహారం మీద దర్యాప్తు కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. వాస్తవంగా శని ఆదివారాలకు సంబంధించి ఇప్పుడు ఇది పండగ సెలవులు నడుస్తుంది, బుధవారం తర్వాత కోర్టు నడుస్తుంది, అప్పుడు చేస్తారు, లేదా ప్రత్యేకంగా సోమవారం నాడు ఏమైనా దీని మీద విచారిస్తారో చూడాల్సి ఉంది.